ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి, అలానే మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్, ఇప్పుడు అందరికీ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తున్నారు కదా. స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది మీది ఎక్కడ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా తప్పులుంటే ఎలా సరి చూసుకోవాలి అనే దాని గురించి చూద్దాము. రేషన్ కార్డుల ఆవశ్యకత. పెన్షన్, తల్లి వందనం, రైతు భరోసా వంటి పథకాలు పొందడానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరి కదా. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలలో 4 దశల్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది. మొదటి దశ పూర్తయిన తర్వాత మిగిలిన కార్డులను సెప్టెంబర్ 1 నుండి డీలర్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారు. స్మార్ట్ రేషన్ కార్డ్ వివరాలు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుపై కార్డు రకం, నెంబర్, కుటుంబ యజమాని పేరు, ఫోటో, కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ షాప్ ఐడి, చిరునామా, మండలం లేదంటే రెవెన్యూ కార్యాలయం మరియు క్యూఆర్ కోడ్ అనేవి ఉంటాయి. మీరందరూ ఇప్పటికే చూసుంటారు స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఎలా ఉంటుందని. క్యూఆర్ కోడ్ స్కాన్ వివరాలు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఏ వివరాలు తెలుస్తాయి అంటే, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, గ్రామం, షాప్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, పథకాల వివరాలు, మీకు పెన్షన్ వస్తుంటే పెన్షన్ వస్తుందా, లేదంటే తల్లికి వందనంకి మీరు అర్హులైతే దానికి వివరాలు, అలా పథకాల వివరాలన్నీ ఉంటాయి. రేషన్ కార్డ్ నంబరు, అలాగే రేషన్ వస్తువులు ఎప్పుడు, ఎక్కడ మరియు ఎవరి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా అందుకున్నారో తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది మీకు పంపిణీ చేసేటప్పుడు మీరైతే ఇంట్లో యజమాని లేదంటే ఎవరిదైనా ఈకేవైసీ అనేది చేయించాలి. ఇప్పుడే పొందిన వారికి దీని గురించి అయితే అవగాహన ఉంటుంది. రేషన్ కార్డులలో తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి అని చూస్తే, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులను సవరించడానికి ఏం చేయాలి అని చూస్తే, గ్రామ వార్డు సచివాలయంలో మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ. డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు. ఆ తర్వాత ఓటీపీ, బయోమెట్రిక్స్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. సవరణకు పట్టే సమయం. సవరణ ప్రక్రియకు 21 రోజులు అనేది టైం అయితే పడుతుంది. మీరు మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అప్లై చేసినప్పుడు తప్పులను కరెక్ట్ చేయడానికి. సవరించదగిన తప్పులు. మీకు ఏమేం తప్పులు ఉన్నాయి, ఏ తప్పులను సరి చేసుకోవచ్చు అంటే, వయసు తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు, పుట్టిన తేదీలు తప్పులుంటే అవి కూడా సరి చేసుకోవచ్చు, లింగం, చిరునామా, కుటుంబ సంబంధాలు వంటి వాటిలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కావాల్సిన పత్రాలు. కొత్తగా మళ్ళీ పెట్టుకోవడానికి మనకి ఏమేం పత్రాలు కావాలి అని చూస్తే, దరఖాస్తు ఫారం, తర్వాత కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ ఫోటో కాపీ, కుటుంబ సభ్యుల ఆధార్ ఫోటో కాపీలు మరియు పుట్టిన తేదీ సవరణలకు 10వ తరగతి సర్టిఫికేట్ వంటి ఆధార పత్రాలు అవసరం. దరఖాస్తుకి ఫీజు వచ్చి 24 రూపాయలు అలా ఉంటుంది. ఇంకా ఎవరికైతే మీ ఊర్లో రేషన్ కార్డ్స్ అనేవి పంపిణీ చేసి ఉంటారు, కానీ కొంతమందికి అయితే వచ్చిండవు. ఇప్పుడు మీ రేషన్ కార్డ్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మీ స్మార్ట్ రేషన్ కార్డ్ స్థితి మరియు లొకేషన్ను ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మొదట వెబ్సైట్ ద్వారా మీ కార్డ్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తనిఖీ చేయవచ్చు. ఆ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పైన డాష్ బోర్డ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. రైస్ కార్డ్ నెంబర్ను డాష్ బోర్డ్లో ఎంటర్ చేసి రైస్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఇది చేయవచ్చు. సెర్చ్ ఫలితంలో
మీ చిరునామా, రేషన్ షాప్ నంబర్ మరియు మీ కార్డ్ ఉన్న సచివాలయం పేరు కనిపిస్తుంది. రెండవ వెబ్సైట్, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రాంతంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి బాధ్యత వహించే సచివాలయ ఉద్యోగిని కనుగొనడానికి సహాయపడుతుంది. ఇది మీ కార్డ్ గురించి విచారించడానికి సచివాలయానికి వెళ్ళాల్సి వస్తే ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్ను ఉపయోగించడానికి మీరు మీ జిల్లా, గ్రామ లేదా పట్టణం, ఆపై మీ సచివాలయం పేరును ఎంచుకొని నియమించబడిన అధికారి పేరు కనుగొనవచ్చు. ఇక కార్డును అందజేసేటప్పుడు పంపిణీ చేసే వ్యక్తి ఒక మొబైల్ యాప్ను ఉపయోగించి కార్డును జారీ చేస్తారు. ఫేస్ అథెంటికేషన్ అంటే ఈకేవైసీ ఇవన్నీ చేస్తారు. బయోమెట్రిక్ స్కాన్, ఓటీపీ ద్వారా లావాదేవీని నిర్ధారిస్తారు. ఇదన్నమాట ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ గురించి, అలానే ఏ తప్పులను సరి చేసుకోవచ్చు అనే దాని గురించి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.